ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 సంవత్సరాలకు బాండ్ జారీ చేసి సంచలనం సృష్టించింది గూగుల్ మాతృ సంస్థ. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? నిజమే ఇదే. ఆ వివరాలు తెలుసుకునే ముందు మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ రంగంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు భారీ ప్రణాళికతో ముందుకొచ్చింది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో దాదాపు $32 బిలియన్ అంటే మన దేశ కరెన్సీలో సుమారు 2.6 లక్షల కోట్ల రూపాయల నిధులను కేవలం 24 గంటల్లోనే బాండ్ల రూపంలో సమీకరించింది. ఇందులో భాగంగా 100 ఏళ్ల కాలపరిమితిలో సెంచరీ బాండ్ జారీ చేయడం టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో ఆల్ఫాబెట్ ఈ భారీ రుణ సమీకరణను పూర్తి చేసింది. అసలు 100 ఏళ్ల డీల్ అంటే ఏంటి అనేది చాలా మందిలో కలిగే అనుమానం. 100 ఏళ్ల డీల్ అంటే ఇప్పుడు మనం కొనే షేర్ లేదా కొన్ని షేర్లు 100 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అవుతాయన్నమాట. ఇక వీటిని మధ్యలో వేరే వారికి బదలాయించవచ్చు. అది కంపెనీ నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇక ఈ డీల్ వల్ల గూగుల్ మాతృ సంస్థ భారీగా నిధులు సమీకరించింది. ఎక్కడ ఎంత నిధులను వసూలు చేసిందో తెలుసా? అమెరికా మార్కెట్లో $20 బిలియన్, బ్రిటన్ మార్కెట్లో £5.5 బిలియన్, స్విస్ మార్కెట్లో $3.055 బిలియన్ ఫ్రాంకుల రూపంలో బాండ్లను విక్రయించింది. అయితే ముఖ్యంగా బ్రిటన్లో జారీ చేసిన బాండ్లలో £1 బిలియన్ విలువ 100 ఏళ్ల సెంచరీ బాండ్ కూడా ఉంది. మార్కెట్ వర్గాల్లో ఈ బాండ్ విడుదల సంచలనం సృష్టిస్తోంది. కాగా 1990 సంవత్సరం తర్వాత ఒక పెద్ద టెక్ కంపెనీ ఇలాంటి సుదీర్ఘకాలిక బాండ్ను జారీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుత తరుణంలో కృత్రిమ మేధ అదే ఏఐ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకొని తన జెమినీ మోడల్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఆల్ఫాబెట్ ఈ నిధులను సమీకరించింది. 2026 సంవత్సరంలో సుమారు $185 బిలియన్ మూలధన వ్యయం చేయాలని కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపుగా చెబుతారు. ఈ నిధులను ప్రధానంగా ఏఐ సామర్థ్యాలను పెంచేందుకు, కొత్త డేటా సెంటర్ల నిర్మాణానికి ఉపయోగించనుంది. ఇక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి డీల్కు ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం విశేషం. ఇక ఆల్ఫాబెట్ బాండ్లకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించడం టెక్ వర్గాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అటు అమెరికా డాలర్ బాండ్ల కోసం ఏకంగా $100 బిలియన్ పైగా ఆర్డర్లు రాగా, 100 ఏళ్ల బాండ్కు కూడా దాదాపు 10 రెట్ల డిమాండ్ కనిపించింది. సాధారణంగా ప్రభుత్వాలు లేదా స్థిరమైన ఆదాయం ఉండే యుటిలిటీ కంపెనీలు మాత్రమే 100 ఏళ్ల బాండ్ను జారీ చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఆల్ఫాబెట్ టెక్ కంపెనీ కూడా ఇన్వెస్టర్లు అంతటి సామర్థ్యాన్ని చూపించడం ఏఐపై వారికున్న దీర్ఘకాలిక నమ్మకాన్ని సూచిస్తోంది అని గ్లోబల్ మార్కెట్ విశ్లేషకురాలు లేల్ అకోనర్ వ్యాఖ్యానించారు. మరొక విశ్లేషకుడు గిల్ లూరియా మాట్లాడుతూ, ఏఐ రేసులో తాము దీర్ఘకాలం ఉంటామని, గెలుస్తామన్న పూర్తి విశ్వాసంతో ఉన్నామని గూగుల్ ఈ చర్య ద్వారా చెప్పకనే ప్రపంచానికి చెబుతోందన్నారు. అయితే నిరంతరం వేగంగా మారుతున్న టెక్నాలజీ రంగంలోని కంపెనీపై ఇంత దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం సమర్థనీయం కాదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువని పేర్కొంటున్నారు. మార్కెట్ దీర్ఘకాలం అంటే 5 లేదా 10 ఏళ్లు అయితే పర్లేదు, కానీ ఏకంగా 100 ఏళ్లు అనేది సమర్థనీయం కాదని పలువురు విశ్లేషకుల వాదన. మొత్తం మీద ఈ భారీ రుణ సమీకరణతో ఆల్ఫాబెట్ తన భవిష్యత్తును పూర్తిగా ఏఐపైనే పందెం కాస్తోందన్న బలమైన సంకేతాన్ని మార్కెట్లకు పంపింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లన్నీ కూడా ఆల్ఫాబెట్ డీల్ పైనే చర్చిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లన్నీ కూడా ఆల్ఫాబెట్ డీల్ పైనే చర్చిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు డబ్బులు పెట్టి 100 ఏళ్ల తర్వాత రిటర్న్ అంటే కాస్త ఆలోచింపజేసే విషయమే అయినప్పటికీ ఆల్ఫాబెట్ మాత్రం మార్కెట్లో ఇది అసాధ్యం కాదని ప్రూవ్ చేసిందే.